హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి. మార్నింగ్ అంతా కూడా అసలు హడావిడిగా ఉంటుందన్నమాట. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేంత వరకు కూడా నాకైతే ఇంట్లో ఒకటే హడావిడి. కనీసం టిఫిన్ తినడానికి టైం కూడా ఉండదన్నమాట. అంత బిజీగా ఉంటుంది. ఇంక ఈరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కింద మొక్కజొన్న పెడితే బావుంటుందిలే అని చెప్పేసి ఇంక మొక్కజొన్న కండినైతే కాల్చానండి పుల్కా స్టాండ్ మీద. అది బాగా కాలిన తర్వాత ఇంక దానికి ఉప్పు లైట్‌గా అలాగే నిమ్మకాయ, కొద్దిగా కారం అప్లై చేసేసి ఒక టిష్యూ పేపర్‌లో రోల్ చేసి పెట్టేస్తే ఎప్పుడు తినాలనుకున్నా కూడా బావుంటుందనమాట ఫ్రెష్‌గా. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఇదైతే రెడీ చేశాను. ప్రతిరోజు ఒకే రకంగా కాకుండా స్నాక్స్ డిఫరెంట్‌గా పెడుతుంటాను. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో ఆఫీస్‌కి వెళ్ళిన వాళ్ళు నైట్ ఇంటికొచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 7:30 అట్లా అవుతదనమాట. ఇంక ఈలోపు ఓన్లీ లంచ్ ఒక్కటి తిని ఉండాలంటే అవ్వదు కాబట్టి ఏదో ఒకటి తింటే బావుంటుందని చెప్పేసి ఇలా మాక్సిమం ఇంట్లోనే స్నాక్స్ అవి రెడీ చేసి ఇస్తుంటాను. వాళ్ళ ఆఫీసు సరౌండింగ్స్‌లో కూడా స్నాక్స్ అయితే తొందరగా దొరకవనమాట. ఒక 2, 3 కిలోమీటర్స్ బయటికి వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఇంక నేనే ఎప్పుడు స్నాక్స్ అవి రెడీ చేసి పెడుతుంటాను. ఈరోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా, అలాగే దోస. ఓన్లీ ఉప్మా ఒక్కటి పెడితే అస్సలు మింగుడు పడదనమాట మాకు. పక్కన ఇంకేదో ఒకటి ఉండాలి టిఫిను. అదే దోసలాగా చేసుకుంటే కనీసం అది కలిపేసి తింటారని చెప్పేసి ఇంకా ఆ పనైతే చేస్తున్నాను. అలాగే ఇంకొక సైడు రైస్ కుక్కర్‌లో రైస్ ఉడుకుతుంది. బంగాళదుంపలనైతే ఉడకబెట్టాను పొటాటో కర్రీ చేద్దామని జెప్పేసి. ఇంకా లంచ్ బాక్స్ కూడా సర్దడానికి రెడీగా పక్కన పెట్టుకున్నాననమాట. మా ఇంట్లో గిన్నెలు గూడా ప్రతిరోజు కడుగుతూ ఉంటే వస్తూనే ఉంటాయి. జనరల్‌గా ఇప్పుడు ఉప్మా అయినా, టిఫిన్ అయినా ఏదైనా అందరూ వండేసి పక్కన పెట్టేస్తారు. నేనైతే దాన్ని మళ్ళీ హాట్ బాక్స్‌లోకి షిఫ్ట్ చేయాలనమాట. అంటే తినడానికి ఒక 5 నిమిషాలు గ్యాప్ ఉన్నా కూడా మళ్ళీ నేను హాట్ బాక్స్‌లో అయితే పెట్టేసేయాలి. దానివల్ల నాకు ప్రతిసారి గూడా ఇంకా గిన్నెలన్నీ పెరుగుతూ ఉంటాయనమాట. చట్నీ వేసుకోవడానికి ఒక గిన్నె, ఇట్లా అన్నీ సెపరేట్‌గా అనమాట. ప్రతిరోజు ఇంక నైట్ అయితే ఒక బౌల్ గూడా లేకుండా నీట్‌గా క్లీన్ చేసి పెడతాను. మళ్ళీ ఇంకా టిఫిన్ సెక్షన్ అయ్యేసరికి మళ్ళీ బొచ్చెడు అంట్లు అవుతాయనమాట. ఇక్కడ చూడొచ్చు నేను ఇంక ఉప్మాను కూడా హాట్ బాక్స్‌లోకైతే షిఫ్ట్ చేస్తున్నాను. ఇంక దోస కూడా వెయ్యాలి. చట్నీ అయితే ఇంక ఈరోజు చేయలేదు. నిన్న చేసిన పల్లి చట్నీనే ఉందనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంక సరే ఎలాగో చట్నీ ఉంది కదా అని చెప్పేసి ఇంక ఈరోజైతే చట్నీ చేయలేదు. అసలు ఈరోజు శ్రావణ మంగళవారం కాబట్టి తొందరగా పూజ చేసేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ మార్నింగ్ ఇంకా హడావిడిగా ఉండడం వల్ల కుదరలేదు. ఇంక సరేలే తర్వాత ఇంకా మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాక ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక నేనైతే వదిలేసాను. అంటే ఇంకా ప్రతిరోజు గూడా నైట్ అనేది లేట్ అవుతూ ఉంటుందనమాట. ఫోన్‌లవి వచ్చిన దగ్గర నుంచి ఫోన్‌లవి చూసుకుంటే నైట్ మినిమమ్ 12 అయితే అవుతది. ఎర్లీ‌గా అయితే నిద్ర పట్టదు. నైట్ ఫోన్ చూస్తున్నంత సేపు బానే ఉంటది. మళ్ళీ మార్నింగ్ లెగవాలంటే అస్సలవ్వదనమాట. ఈ బ్యాడ్ హ్యాబిట్‌ని మానుకోవాలని చెప్పేసి అనుకుంటాను కానీ అది అస్సలు వల్లవ్వట్లేదు. ప్రతిరోజు గూడా ఏముందిలే పొద్దున్నే లెగుద్దాం ఎర్లీ‌గా అనుకుంటాను ఫోన్ చూస్తూ. మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి మళ్ళీ లెగవాలంటే వల్లవ్వదనమాట. ఇంకా అలా అయిపోతుంది రోజంతా గూడా. ఇంకిక్కడ పొటాటోని బాయిల్ జేసేసి, ఆ పక్కన తాలింపు, టమాటో ఇవన్నీ గూడా వేసి మగ్గనిస్తున్నాను. కొద్దిగా మసాలా వేసేసి, అందులో ఈ ఉడకబెట్టిన పొటాటో కర్రీ వేస్తే చాలా బావుంటుంది. రైస్‌లోకి బావుంటుంది. అలాగే చపాతీలోకి కూడా బావుంటుంది. మాక్సిమం నేను మార్నింగ్ టైమ్స్‌లో నేను చేసే కూరలన్నీ గూడా కొద్దిగా ఫాస్ట్‌గా ఉండేవి, అలాగే సింపుల్‌గా ఉండేవి చేస్తుంటాను. ఈవినింగొచ్చేసి కొద్దిగా ప్రాసెస్ లేట్ అయినా గూడా మంచిగా టేస్టీగా చేస్తుంటాననమాట. ఎందుకంటే మార్నింగ్ కొద్దిగా హడావిడిగా ఉంటుంది గాబట్టి, మనం లేట్ చేస్తూ ఉంటే ఆ టైం అనేది సెట్ అవ్వదు. అందుకని జెప్పేసి ఫాస్ట్‌గా అలాగే టేస్టీగా ఉండేలాగా సింపుల్ కర్రీలయితే జేస్తుంటాను. ఇవాళ పొటాటో కర్రీ అనమాట. చూడడానికి టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత ఇంకా టీ గూడా పెట్టేసాననమాట. మా హస్బెండ్‌కి టీ పెట్టేసి ఇచ్చేసి ఇంక నేను తాగాల్సిన నా పార్ట్ వరకు పక్కన పెట్టేసాను. తర్వాత ఇంకా నేను టిఫిన్ తిన్నాక వేడి చేసుకుంటాననమాట. ఇంక లంచ్ బాక్స్ అయితే సర్దేసేయాలి. ఇంక అన్నం వేడిగా ఉన్నప్పుడే హాట్ బాక్స్‌లో పెట్టేస్తే తినేటప్పుడు మనకి ఇంకా వేడిగా ఉంటుందని చెప్పేసి ఇంకా హాట్ బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నాను. అంతకుముందు మామిడికాయ సీజన్ బాగా ఉన్నప్పుడు మామిడికాయలైతే పెట్టేదాన్ని పెరుగన్నంలోకి. ఇంకిప్పుడు మామిడికాయలు కాకుండా నిమ్మకాయ వేస్తున్నాననమాట. మా ఇంట్లో చాలా డేస్ నుంచి సాల్ట్ అనేది మానేసాం పెరుగన్నంలోకి. కంప్లీట్‌గా ఇంకేదో ఒకటి నంచుకోవడమే అనమాట. ఇంకా నేనైతే నిమ్మకాయ పికిలైతే వేస్తాను. అది హోమ్ మేడే అనమాట. నాకు నిమ్మకాయ పికిలైతే బానే వచ్చు పెట్టడం. చాలా ఇయర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 3, 4 ఇయర్స్ నుంచి నేనే పెడుతున్నాను ఇంట్లో నిమ్మకాయ పచ్చడి. ఈ విధంగా పెరుగన్నాన్ని ఒకసారి కలిపేసిన తర్వాత పైన ఒక నిమ్మకాయ ముక్క వేసేస్తే వాళ్ళు తినాలనుకున్నప్పుడు బావుంటుందనమాట. ఆ తర్వాత ఇంకా స్నాక్స్ కింద కొన్ని మొక్కజొన్న గండితో పాటు కొన్ని బిస్కెట్స్, అలాగే వేయించిన పల్లీలు ఇవి గూడా పెట్టాను. అంటే ఆఫీస్‌లో ఇంగ మా హస్బెండ్‌తో పాటు వాళ్ళ కొలీగ్స్ కూడా షేర్ చేసుకుంటారనమాట. మీ
స్నాక్స్ ఏంటి, మా స్నాక్స్ ఏంటి, అలాగే కర్రీస్ ఏంటి అని చెప్పేసి ఇలా అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇంకేది పెట్టినా కూడా ఎక్కువ క్వాంటిటీనే పెడతాను. మరీ ఒక పర్సన్‌కి సరిపడా పెడితే ఎవరన్నా అడిగినప్పుడు కూడా మళ్ళీ ఇచ్చినా ఉండదులే అని చెప్పేసి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే పెట్టేస్తాననమాట. ఇంక ఈరోజు లంచ్ బ్యాగ్ అయితే మార్చానండి. నిన్న లంచ్ బ్యాగ్ ఇచ్చి పంపించినప్పుడు అందులో నిన్న చేసిన పప్పంతా గూడా కింద పడిపోయిందంట. అన్‌ఫార్చునేట్‌గా జారి పడిపోయిందంట. దానివల్ల బ్యాగ్ అంతా గూడా ఖరాబ్ అయ్యేసరికి దాన్ని మొత్తాన్ని గూడా నీట్‌గా కడిగేసి వాషింగ్ చేసేసి పెట్టేశాను. అది ఇంకా ఆరలేదు. అందుకని జెప్పేసి ఇంక ఇందులో అయితే పెట్టేశాను. ఈ విధంగా హడావిడిగా ఉంటుందండి నా మార్నింగ్ రొటీన్ అంతా కూడా. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.